అరే రైట్ గా ఒక ఇంట్రో వేసుకుందాం. సాయి కొద్దిగా వాల్యూమ్ తగ్గించి ఒక ఇంట్రో వేయి. ఒరే ఎవడ్రా సెలెక్ట్ చేసింది? ఎకానమీ పెంచుతామని పడగొడతామంటారా ఈ మ్యూజిక్? తీర్తేమని కొన్ని స్టెప్స్ వేయచ్చు కదా. ఎందుకు ఈ మ్యూజిక్ అలా ఎలా మోడీ వేస్తాడు అంకుల్, ఇంద్రా మోడీ అంకుల్ వేస్తాడు ఈ మ్యూజిక్ కి ఇవాళ టాపిక్ రిలేటెడ్ గా. బాబాయ్ ఇంక తగ్గించేసే రైట్ చిన్నగా అలా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ బాబాయ్ టాక్స్. ఈరోజు మనకి తెలిసిన గెస్టే. లాస్ట్ టైం పెళ్లి కాలేదని ఏడిపించాం మన విన్ గాడిని. ఎంగేజ్మెంట్ చేసుకొని వచ్చాడు ఈ పాడ్ కి. లాస్ట్ టైం పాడ్ లో చెప్పలేదు వరుణ్. ఎందురా లాస్ట్ టైం పాడ్ లో చెప్పలేదు. నువ్వు అనౌన్స్ చేయలేదు అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు. అదే లాస్ట్ టైం పాడ్ లో మేము ఏడిపించాం, అంటే ఎప్పుడు చేసుకుంటారా అని. సో ఈ పాడ్ కి వచ్చేసాడు. అన్నిటికీ టైం రావాలి వరుణ్. సో టైం అంతే అయిపోతుంది. సో అందుకే ఇదిగో ఇప్పుడు 2:30 కదా టైం వచ్చింది కాబట్టి అందరం వచ్చాం. రే సాహిద్ ప్లీజ్ వరుణ్, టైం గురించి నువ్వు మాట్లాడొద్దు. 2:30కి వస్తానన్నావు, 3కి వచ్చావు అసలు. సరేలే, ఓకే. బ్యూటిఫుల్ టైం. కాలేజ్ లో మామూలుగా ఒకడు ఉంటాడు కదరా, ఎకడమిక్స్ టువర్డ్స్ ఎకడమిక్స్ అంతా ఏమి సరే లైట్ అనుకుంటా, లైట్ తీసుకుంటా, కొద్దిగా ప్యాషనేట్ గా బిజినెస్ అని ఇదని. దట్స్ తీర్త్రా. ఏవియేషన్ అండ్ డాగ్స్ అండ్ ఏవియేషన్ గురించి నాకు గుర్తులేదు పెద్దగా డీటెయిల్స్, బట్ డాగ్స్ he's very passionate about dogs and taking care of them and all that, and he started a year and a half ago. He started Nandu's Doggies Town. అవును, ఫార్మల్ ఇంట్రడక్షన్. హలో ఎవ్రీబడి, హోప్ యు ఆర్ హావింగ్ ఎ వెరీ గ్రేట్ డే. Thank you so much. కాదు, మీ లోగో చూపించచ్చు కదా మీ డాగ్ సెంటర్. ఫ్రీ పబ్లిసిటీ రా. బేసిక్గా లైక్ డే కేర్ అండి. డాగ్ కేర్, ట్రైనింగ్, స్విమ్మింగ్, స్టీమ్ బాత్, నైస్ ఇండోర్ గ్రౌండ్. ఏమంటారు అసలు అంటే ఓవరాల్ దాని డాగ్ కెనల్ అంటే డాగ్ కేర్. డాగ్ కెనల్ అంటే యూజువల్లీ యాక్చువల్ గా డాగ్స్ అన్ని పెట్టే చోట కెనల్ అంటారు. బట్ ఇక్కడ ఏంటంటే యూజువల్ గా కెనల్ లో ఏంటంటే బ్రీడర్స్ దే బ్రీడ్ ద డాగ్స్ విచ్ వీ డోంట్ డూ. మనము డే కేర్ సెంటర్ లాగా వీ టేక్ కేర్ ఆఫ్ ద డాగ్ డ్యూరింగ్ ద పేరెంట్స్ absence. Again, also with that, we also train the dogs with their behavioral issues and all. Dog behavioral issues ఏదైనా ఉంటాయి. పెట్ గ్రూమింగ్ అని కూడా చేస్తారా? వాష్ ఒక్కటే ఉంది, గ్రూమింగ్ లేదు. గ్రూమర్స్ విజయవాడలో ఆల్రెడీ చాలా మంది అయిపోయారు. ఇంకా ఏం పెడతాంలే అని అదొకటి వదిలేసి. మేము టొరంటోలో ఫ్రాంచైజీ కావాలంటే చెప్పు, ఎవరిని తీసుకోరా? నిన్న అడుగుతా ఉన్నాడు, నిన్న వాడితో వీడియో కాల్ మాట్లాడుతా ఉంటే అక్కడ ఏమైనా కుదురుద్దా చెప్పు రాస్తాను అంటా అన్నాడు. ఎనీవేస్, మేము ఇక్కడికి పెళ్ళైన తర్వాత రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇంక ఎయిర్పోర్ట్ దారిలో దానికి ఎస్టాబ్లిష్మెంట్ కి వెళ్ళి విజయవాడ హైవే మీద ఉంటుంది. నైస్ ప్లేస్. ఎనీవేస్, సో ఈరోజు ఈ నాలెడ్జబుల్ గెస్ట్లు ఇన్వైట్ చేసి వాంట్ టాక్ అబౌట్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఏంది కెనడాలో ఎలా ఉంటుంది, యుఎస్ లో ఎలా ఉంటుంది. సాహిత్ కి యుఎస్ ఆన్ అండ్ ఆఫ్ లాస్ట్ 2 years లో 30 సార్లు వెళ్ళి వచ్చాడు కాబట్టి వాళ్ళ ఫియాన్సే అండ్ సారీ అప్పుడు దెన్ ఫియాన్సే నా వైఫ్. అండ్ నవీన్ ఆస్ట్రేలియా, తీర్త్ ఇండియా. హార్డ్ కోర్ ఇది వ్యాపారం. అంతే కదా. అరే నువ్వు దేనితో స్టార్ట్ చేస్తాను తీర్త్? పునుగుల బండి దగ్గర నుంచి. పునుగులు, యా. యాక్చువల్లీ నేను 4.5 years జాబ్ చేసి క్విట్ చేసి ఇందులోకి వచ్చాను. నేను క్లౌడ్ లోనే ఉండేవాడిని. AWS అండ్ Azure 2 ఐ యూస్ టు హ్యాండిల్. సో బేసికలీ కాస్ట్ ఆఫ్ లివింగ్ వస్తే మీకు పునుగులు దొరుకుతాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్, పునుగులు దొరకకపోతే ఎండ్ ఆఫ్ డిస్కషన్ అయిపోయింది. దొరికితే మీకు పునుగులు ప్లేట్ ఎంత? మాకు ఇప్పుడు 20 రూపాయలు అయిపోయింది. 20కి 18 పునుగులే ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మా విజయవాడలో.
అరే 20కి ఏ 18 గవర్నమెంట్ పునుగులు ఏందిరా బెంగళూరులో. ఆ చిన్న బీటీఎం లేఅవుట్ పునుగులు. నేను తిన్నప్పుడు అదే 50 రూపాయలకి అన్ని ఇచ్చేటోళ్ళు రారు ఏడు. బెంగళూరు వదిలే, నేను విజయవాడ హార్డ్ కోర్ ఫ్యాన్ కాబట్టి ఇక్కడ గురించి మాట్లాడుతున్నా ప్రస్తుతానికి. ఒకప్పుడు రూపాయికి 5 పునుగులు ఇచ్చిన రోజులు, గ్రామ్ బంగారం 3,000 కొన్న రోజులు, ఇప్పుడు 7,300 అయింది వాళ్ళ. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఎక్కడికి చంద్రుడికి వెళ్ళాలంటే ఇప్పుడే ఆ మాత్రం ఉండాలి కదా. ఆ? చంద్రుడికి వెళ్ళాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. అవును, ఉండాలి ఉండాలి, నిజమే. అరే చంద్రుడు ఏందిరా మార్స్ కదరా. అంటే ఫస్ట్ చంద్రుడి దగ్గరికి వెళ్దాం, దాని తర్వాత మార్స్కి వెళ్దాం. మూన్ మూన్ మిషన్ ఆల్రెడీ అకంప్లిష్డ్ రా ఎప్పుడు. ఐ మీన్ లైక్ మూన్ లో కూడా చాలా రిసోర్సెస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరందరూ విజయవాడ బెంగళూరు అంటున్నారు, ఆడ ఏకంగా వాడు మూడుకి వెళ్ళి పునుగులు అమ్ముదాం అనుకుంటున్నాడు. నారో మైండెడ్ ఫెలోస్ కాదు, ప్రైజెస్ అంటే స్కై రాకెటింగ్ అంటే ఏదో అనుకున్నాను. సో అందుకు అలా చెప్తున్నా అంతే. అబ్బా రే తీత్ వాళ్ళు అంతా ఈసీ బి సెక్షన్ మొక్కజోకలు రా. అదే కదా, నువ్వు చదువుకున్నావు, బాగా చదువుకున్నావు అని మాకు అర్థమైపోయింది నవీన్. నువ్వు ఇంజనీరింగ్ లో మెరిట్, మాకు ఆ విషయం కూడా అర్థమైపోయింది. వాడు నిన్నే చెప్పాడు వాడికి వరుణ్ కి. అరే కాదురా, ఇండియాలో రెస్టారెంట్కి వెళ్తే ఒక ఇద్దరు రెస్టారెంట్ క్యాజువల్గా వెళ్తే ఒక 3,000-4,000 అయిపోవా ఈజీగా. మనం వెళ్ళేదాన్ని బట్టి ఉంటది అది కూడా. అంటే సరే పోనీ విజయవాడలో ఒక 2,000 అవుదా? అవుతుంది. మంచి కొంచెం క్లాస్ ఆఫ్ రెస్టారెంట్కి వెళ్తే 1,000 రూపాయలు 1,200 అవుతుంది, మరి 2,000 అవ్వకపోవచ్చు. ఏరా ఆస్ట్రేలియాలో ఏంది ఎవరు అంటే పీపీపీలో కన్వర్షన్ రేట్లు అవన్నీ వేసుకోమాకలే గానీ యావరేజ్ గా. అంటే వరుణ్ గారు అడిగేదానికి నేను ఇప్పుడు క్యాల్కులేటర్ పక్కన పెట్టుకోవాలేమో అనిపిస్తుంది నాకు. కాదు అంటే డైరెక్ట్ కన్వర్షన్స్ కాదు, అంటే యావరేజ్ గా ఎంత అవుతుంది అని. ఒక ఇద్దరు జస్ట్ క్యాజువల్ గా రెస్టారెంట్కి వెళ్తే, అరే నువ్వు మీ ఫియాన్సీని అంటే వస్తారు కదా వాడు. వెంకట్ సాయి పునుగులు తింటున్నాడు రా, చెప్పేది అదేరా. 20 రూపాయలు 18 పునుగులు రా అని మొన్నే తెలిసిందిరా. అది కూడా నిమ్మకాయ ఈరా అంటే వాడు పైకి కిందకి 2 సార్లు చూసాడు రా. ఎప్పటి నుంచి నిమ్మకాయ నేనే తెచ్చుకుంటా అని చెప్పా. నవీన్ ఆస్ట్రేలియాలో క్యాజువల్ గా ఒక ఇద్దరు అలా సరదాగా వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినాలంటే ఎంత అవుతుంది? నార్మల్ గా మన ఇండియన్ రెస్టారెంట్స్ అయితే $60 అయితే అవుతుంది వరుణ్. సో ప్రీ కోవిడ్ లో చూసుకుంటే $40 అయ్యేది. సో ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత $60 అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? 3 రోజులు తినకుండా వెళ్ళి ఒకేసారి రెస్టారెంట్ మీద పడతారా? $60 ఏందిరా? అంటే ఇప్పుడు నువ్వు రెస్టారెంట్కి వెళ్తే ఇప్పుడు నార్మల్ మీల్స్ తీసుకుంటే మీల్స్ $25 వరుణ్. సో ఇద్దరు తింటే ఆబ్వియస్ గా 25, 50. అండ్ మనం జస్ట్ మీల్స్ ఒకటే ఆర్డర్ చేయం కదా, కూల్ డ్రింక్ ఏదో ఒకటి కావాలి. సో అరే మీకు టిప్పింగ్ కల్చర్ ఉందరా ఆస్ట్రేలియాలో బాగా? ఏం కల్చర్? టిప్పింగ్ కల్చర్ అంటే ఇంకా మన ఇష్టం, లైక్ మ్యాండేటరీ అయితే కాదు. బట్ సిన్స్ మేమంతా స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు రెస్టారెంట్స్ లో పనిచేస్తాం కాబట్టి ఆ కష్టం తెలుసు కాబట్టి ఇస్తాం అంతే. ఇక్కడ మినిమం 10% అయిపోతే నేను పెచ్చదం చూసినట్టు చూస్తాడు. అరే కూడా కదా, 10 డైరెక్ట్. ఈ మధ్యన అసలు వాటిలో ఆ మెషిన్ లో బేసిక్ ఆప్షన్ 20% ఉంటుందిరా. మనం అది క్యాన్సిల్ కొట్టి 10 కొట్టుకోవాల్సి వస్తుంది మాన్యువల్ గా. అరే ఇంకోటి ఏం తెలుసారా, ఎంత ఏమంటారు మొహంబోదరా మనకి. అక్కడ పర్సంటేజ్ ఉంటుందా, మనము అదర్ కొట్టి మనం బుర్రలు లెక్కలేసుకొని నేను 10% అంటే ఎంత అని లెక్కలేసుకొని ఆడ ఎంటర్ చేసి కొట్టే లోపల వాళ్ళు ఇట్ట చూస్తా ఉంటారు నీ మొహానికేసి. దాన్ని వదులుకొని కొంచెం 20 ఇచ్చేస్తే బాగుందని అనిపిస్తుంది. నిన్న ఉమా తెలుగు ట్రావెలర్ ఆబ్వియస్ గా అందరికీ తెలుసుని ఉంటది. బట్ సో ఆయన జపాన్ లో ఉన్నాడు అనుకుంటా. ఇప్పుడు ఆయన వీడియోస్ చూస్తా, జపాన్ లో టిప్ ఇస్తే వాళ్ళు అఫెండ్ అవుతారంటరా. అసలు టిప్పింగ్ కల్చర్ లేదండి జపాన్ లో. క్వైట్ సర్ప్రైజ్డ్. బట్ యా. అరే నవీన్, ఇక్కడైతే మీల్స్ నువ్వు 25 అన్నావు కదా,
ఇక్కడ అంత ఉండవురా. ఇక్కడ ప్రాబ్లీ 1399, US లో సార్ 1399 అలా ఉంటాయి. ఇక్కడ సార్ మీ డాలర్ 1699. ఎంత సార్ కన్వర్ట్ చేస్తే, వాడి డాలర్ ఎంత సార్ కన్వర్ట్ చేస్తే, లేదు అది లేదు, కూడా చెప్పండి సేమ్ రా. తరాలకి తెలిసేలాగా. లేదు, ఆస్ట్రేలియన్ కెనడియన్ ఆల్మోస్ట్ డాలర్ సేమ్ యా ఉంటాయి. ఎంత ఉంది ఎంత అప్రాక్సిమేట్ గా 60 చేంజ్? యా మాది 60. 50 టు 55 మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతాం. వరుణ్ ఓకే, నీది? యా మాది 65 అలా ఉన్నట్టుంది. ఓకే, కెనడియన్ నీది 65 ఉందా? సాయిత్ నీది? నేను కెనడా. వాడు నేను అవునా, ఓకే ఇద్దరు. ఓకే. కానీ యుఎస్ క్వైట్ హై రైట్, 80 యుఎస్ సంథింగ్. 82 85 ఉన్నట్టుంది. 82 85 మధ్యలో ఉంటుంది. కానీ 83.61. రైట్. యూజువల్లీ ఒక పర్సన్కి లైక్ $12 to $13 మధ్యలో అవుతుంది. కాకపోతే దాని మీద 13% ట్యాక్స్లే, బట్ ట్యాక్స్ కాకుండా అయితే రఫ్లీ 13-14 అంటే ఇక్కడ కూడా లైక్ బిర్యానీస్ వస్తాయి లైక్ 13-15 కి, బట్ నీకు మీల్స్ కావాలంటే ఐ మీన్ దట్ ఈస్ ద ప్రైస్. అరే లెట్స్ క్విక్లీ మూవ్ టు రెంట్. ఇక్కడ కెనడాలో Tier 1 cities లో 1 bedroom తీసుకోవాలంటే అట్లీస్ట్ యూ హ్యావ్ టు పే ఎనీవేర్ బిట్వీన్ $1,700 to $2,000. ఐ థింక్ అంతే కదా సాయి? 16 to 2,000. సో అక్కడ నవీన్ ఆస్ట్రేలియా. ఐ మీన్ ఇట్ డిపెండ్స్, లైక్ అన్ని స్లాబ్స్ లో అయితే నీకు అవైలబిలిటీ ఉంది, బట్ సిన్స్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ అయిపోయారు కాబట్టి రెంటల్ క్రైసిస్ అనేది చాలా డిమాండ్. సో ఒక హౌస్ అప్లికేషన్ కోసం ఐ థింక్ లిటరల్గా 10 to 100 పీపుల్ క్యూ కడుతున్నారు. సో బేస్డ్ ఆన్ దట్ నువ్వు ఇమాజిన్ చేసుకో, అంటే రెంట్స్ ప్రైస్ పెరగకపోయినా అంతమంది జనాలకి హౌసెస్ అనేది లేవు ఇక్కడ. బేసిక్గా అక్కడ అదే దరిద్రం అనమాట, ఇక్కడ కూడా అలాగే. యా, సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ హౌసింగ్ సర్వీస్ ఉంది బానే. యా బట్ ఇప్పుడు మన స్టూడెంట్స్ లో ఉన్నప్పుడు మనం పట్టించుకోం, షేర్ చేసుకుంటాం అంతా, లైక్ వి షేర్ ద హౌస్. బట్ ఫ్యామిలీస్ అలా తప్పదు కదా. ఆ ఇంపాక్ట్ అనేది ఫ్యామిలీలో ఎక్కువ ఉంటుంది. బట్ నువ్వు షేర్డ్ అకామిడేషన్స్ అయితే యూ కెన్ సర్వైవ్. నవీన్ గాడికి ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ మ్యాన్ ఇన్స్టింక్ట్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, లెక్కలేస్తున్నాడు పర్ఫెక్ట్ గా. పెద్దోడయ్యాడు. ఉంగరం ఏదో నీ ఉంగరం చూపిరా సిగ్గుపడుతుంది. అట్టిగో హిచ్డ్ #hitched. నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు షేరింగ్ బేస్ లోనే ఉండేటోళ్ళ మీరు హైదరాబాద్ లో? నేను ఫస్ట్ పీజీలో ఉన్నా. నా పీజీ రెంట్ అయితే ఐ రిమెంబర్ 6,500. అందులో 3 meals ఫుడ్ ఇచ్చేవాడు, రూమ్ ఇచ్చేవాడు, 3 షేరింగ్ రూమ్, బట్ ఇట్స్ నాన్ ఏసీ. బట్ అగైన్ దే డూ హౌస్ క్లీనింగ్ అండ్ ఆల్, రూమ్ క్లీన్ అంతా చేసేవాళ్ళు. అటు నుంచి స్లోగా శాలరీ పెరగంగానే మనకు బల్బ్ పెరుగుతుంది కదా ఆటోమేటిక్ గా, మంచి గేటెడ్ కమ్యూనిటీ. ఆ తర్వాత ఇంకా పెరగంగానే ఇంకా బల్బ్ పెరిగింది. ఆ తర్వాత సింగిల్ 2 BHK ఫ్లాట్ లో ఒక్కడనే ఉండి మేడ్ ని పెట్టుకొని అవన్నీ అలా క్యారీ ఆన్ చేసుకునేవాడిని. లాస్ట్ కి అన్ని వదిలిచేసుకొని విజయవాడ వచ్చేసాం అనమాట. అసలు నవీన్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది రైట్? నవీన్ కూడా ఉద్యోగం చేశాడు కదా అందరికంటే ముందు. మనకంటే స్వామి, నవీన్, వాళ్ళ బ్యాచ్, వాళ్ళ గ్యాంగ్ అవన్నీ వేరే. చెప్పురా నవీన్. యాక్చువల్లీ అగ్రీ విత్ ఇట్. ఏంటంటే ఇప్పుడు హ్యూమన్స్ ఓకే మనం ఇంకో $1,000 పెరిగితే లైక్ ఓకే ఐ థింక్ విల్ బి సాటిస్ఫైడ్ అనేసి అనుకుంటాం. బట్ మన శాలరీ పెరిగితే దానికి తగినట్టు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఇండియాలో నేను గమనించింది అంటే కొంతమందిని చూసింది, అండ్ సుమంత్ గారు మాట్లాడేటప్పుడు ఉంది, సేవింగ్స్ చాలా తక్కువ కదా. అంటే యూజువల్ గా పని చేసేటప్పుడు, ఉద్యోగాలు చేసుకునేటప్పుడు, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకోటి అవన్నీ మారుతాయి, లేకపోతే డైనమిక్స్ మారుతాయి, బట్ బిఫోర్ మ్యారేజ్ చాలా తక్కువ సేవ్ చేస్తారు కదా. నేను నా జీవితంలో బిఫోర్ మ్యారేజ్ ఈవెన్ సేవ్ అయిపోయింది. ఓన్లీ ఆఫ్టర్ స్టార్టెడ్ బిజినెస్, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అనేది కొంచెం స్టార్ట్ చేశాను. హానెస్ట్లీ స్పీకింగ్, ముందంతా చక్కగా వచ్చింది, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టేసేవాడు అనమాట. అంటే మీ వైఫ్ పక్కన ఉందా? అన్ని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు. దాచాను రా, తీసుకెళ్ళరా. కాదురా, it's not that you don't have a chance to save, it's just that mindset and all that, right? అంటే ఆ సేవింగ్ మైండ్ సెట్ అంతే కదా. యా ఓకే. లైక్ ఈవెన్ లైక్ అక్కడ కూడా లైక్ స్టార్టింగ్ లో బేస్ సాలరీస్ లైక్ రిలేటివ్లీ చాలా తక్కువే ఉంటాయి కదరా. అవును, కంపేర్ టు ఇక్కడ బేస్ సాలరీస్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు లైక్ ఎక్స్పెన్స్. ఇప్పుడు ఇక్కడ
ఇప్పుడు ఇక్కడ కాల్ సెంటర్లో ఎవరైనా చేరారనుకో, మినిమం 12,000 15,000 వస్తాయి. 15,000తో వాడు చక్కగా 6-7,000తో మంచి షేరింగ్ బేసిస్ రూమ్ తీసుకొని ఇంక్లూజివ్ ఫుడ్ పెట్టుకోవచ్చు. ఒక 2-3,000 వాడి ఎక్స్పెన్సెస్ సేవ్ చేసుకోవచ్చు. ఒక 4,000 ఇంటికి పంపించవచ్చు. ఇలా ఇది జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అలా చేసుకోవచ్చు. అంటే ఒక మనిషి బతకడానికి ఇక్కడ జాబ్ చేసుకోవడానికి ఒక 10,000-15,000 ఆర్ వెరీ గుడ్ ఇనఫ్ when you plan it properly in a metropolitan city also. అంటే హైదరాబాద్ లాంటిది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బెంగళూరు అగైన్, ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అగైన్ చాలా ఎక్కువ కాబట్టి అలా ఉంటది. అలా ఇప్పుడు ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కానీ మినిమం ఎంత వస్తే ఇలా షేరింగ్ బేసిస్ లో కానీ వాళ్ళ ఎక్స్పెన్సెస్ కానీ వాళ్ళ గ్యాస్ కి కానీ ఇలా ఎంత అయితే కావాల్సి వస్తుందో చెప్పండి. ఓకే, నేను ప్రీ కోవిడ్ ముందు చెప్తాను అనమాట. సో నేను ఫస్ట్ 2019 మాస్టర్స్కి వచ్చినప్పుడు మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ లైక్ నాకన్నా 2 years ముందే మూవ్ అయ్యారు. సో నేను ఆ సేమ్ హౌస్కి మూవ్ అయ్యాను. ఆ హౌస్ రెంట్ వాజ్ 2,600, కానీ అందులో 6 rooms ఉన్నాయి ఆ హౌస్లో. బట్ వీ టు షేర్ లైక్ దే వర్ 10 people and the rent was like around 340 per head. అండ్ బికాస్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మనకి షేరింగ్ బెస్ట్ కదా. సో అంతే కదా. అలా అండ్ దెన్ గ్యాస్ బిల్ ఎవ్రీ 3 monthsకి వచ్చేది. సో ఎవ్రీ 3 monthsకి వింటర్ లో గ్యాస్ బిల్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే హీటర్స్ అన్ని ఆన్ ఉంటుంది కాబట్టి. యా, సో ఒక్కొక్కసారి 2,000 కూడా వచ్చింది గ్యాస్ బిల్ ఫర్ 3 months, లైక్ పీక్ వింటర్ లో. 2,000 వచ్చినా కూడా 10 members కి షేర్ అవుతుంది కదా. యా 10 members కి షేర్ అవుతుంది. అండ్ దెన్ ఆల్మోస్ట్ 200, అండ్ దెన్ వాటర్ బిల్ అండ్ ఎలక్ట్రిసిటీ లైక్ అరౌండ్ 500 and 500. ఓకే, 1,000. యా 1,200 ఎక్కింది. యా పోస్ట్ కోవిడ్ తర్వాత ఏమైనా అంటే యూ కెన్ యాడ్ ప్లస్ 200 ఫర్ ఆల్ ద బిల్స్, ప్లస్ 200 కోవిడ్ లో వచ్చావు కాబట్టి నీకు $200 ఎక్స్ట్రా. అంటే వాడి వాట్ ఎవర్ హీ పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్, ఎంత ఒక ఫిగర్ చెప్పు, ఎంత వస్తే షేరింగ్ బేసిస్ మీద మంచిగా ఉండి, అంటే నీడ్స్ వాంట్స్ కూడా కొద్దిగా తీర్చుకొని పేరెంట్స్ కి కొద్దిగా పంపించవచ్చు. ఎంత మినిమం అంటే ఎంట్రీ యాన్యువల్ ఎంత వస్తే ఆస్ట్రేలియన్ డాలర్స్? 60,000 you think so? No, 60,000 was pre-COVID. Like 85 is the right one అంటున్నా. 85? ఓకే. మంత్లీ షేరింగ్, ఇప్పుడు నేను షేర్డ్ అకామిడేషన్ లో ఉన్నా. అదే ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దేర్ ఓన్ రూమ్. సో అప్పుడు మేము యూస్ టు పే $1,200 మంత్లీ, ఇంక్లూడింగ్ ఆల్ ద బిల్స్, వైఫై బిల్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్. ఇక్కడ కెనడాలో అయితే మేము వచ్చినప్పుడు నా బాగా గుర్తు 400 ఎంత ఉండేది రెంట్. ఓకే, షేరింగ్ బేసిస్ లోనా? షేరింగ్ బేసిస్. కాకపోతే లైక్ అప్పుడు కూడా లైక్ రూమ్కి ఒకళ్ళే ఉండేవాళ్ళం, లైక్ రూమ్ మల్టిపుల్ షేరింగ్ అలా కూడా కాదు. సో ఒక 3 bedroom హౌస్ అయితే లైక్ త్రీ పీపుల్ ఉండేవాళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఉండేది. ఇప్పుడైతే అసలు నోవే. ఇప్పుడు ఒక్కొక్క రూమ్ ఆల్మోస్ట్ 800-900 అయిపోయింది. సో ఆబ్వియస్లీ స్టూడెంట్స్ అలా అంత పెట్టలేరు కాబట్టి ఇప్పుడు మేము అప్పుడు ఒక్కొక్కరు ఉండేవాళ్ళం, ఇప్పుడు అదే రూమ్ లో అట్లీస్ట్ 2-3 ఉంటారు. సో ఇట్స్ 100% ఇంక్రీజ్. యా డెఫినెట్లీ. బాగా ఎందుకని అంత పెరగడానికి అంటే బికాస్ ఆఫ్ సప్లై డిమాండ్. యా ఎగ్జాక్ట్లీ, అది మా వరుణ్ గారు అనుకుంటాడు. అందుకోరా వరుణ్ సిగ్గుపడమనట్లేదు, మాట్లాడమంటున్నారు నేను. కాదురా అదే ఈ డ్యూరింగ్ కోవిడ్ ఆర్ జస్ట్ ప్రీ కోవిడ్ ఆ టైంలో ఇక్కడ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఎక్కువ లేదు, కానీ ఇమిగ్రేషన్ బీభత్సంగా ఉన్నింది. సో ఇమిగ్రేషన్ అంటే స్టూడెంట్స్ రైట్, ఇన్ఫ్లక్స్ చాలా ఎక్కువ ఉన్నింది. సో వాళ్ళందరినీ అకామిడేట్ చేయాలంటే ఇప్పుడు నువ్వు హౌస్ ఓనర్ రా, నీకు డిమాండ్ ఎక్కువ ఉంది నీ స్పేస్ కి, నువ్వు ఈవెన్ ఆబ్వియస్లీ జాకప్ ద ప్రైజెస్ రైట్. సో అలా పెరిగినవే, ప్లస్ హౌసింగ్ మార్కెట్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం వల్ల అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఏమవుద్ది, వాళ్ళ మార్టిగేజ్ ఎక్కువ అవుద్ది కదా. అంటే ఏంటి, రెంట్లు పెంచాలి. సో వాటి వల్ల అగైన్ ఇన్ఫ్లేషన్ రా. సో వన్ వర్డ్ ఫర్ ఇన్ఫ్లేషన్. బట్ యా నాకు తెలిసి మేము వచ్చినప్పుడు 50,000 50-55,000 అయితే యుడ్ బి ఏబుల్ టు లివ్ గుడ్
డీసెంట్ లివింగ్ షేరింగ్ బేసిస్ లోనో వాడెవర్, ఇంటికి ప్రాబ్లీ కొద్దిగా మనం ఫ్రూగల్ గా ఉండి వి కెన్ సెండ్. కానీ ఇప్పుడు ఐడ్ సే నవీన్ చెప్పినట్టు 85 కాకపోయినా అట్లీస్ట్ 70 బేర్ మినిమం ఇప్పుడు ఉండే ఇన్ఫ్లేషన్ కి వీటిలన్నిటికి. స్టూడెంట్ బట్ ఉన్నప్పుడైతే అప్పుడు సరిపోతుంది, బట్ యాజ్ యూ గ్రో నీకు కార్ ఒకటి తగులుతుంది, హౌస్ ఒకటి సింగిల్ సపరేట్గా రూమ్ దొరుకుతుంది, నీ అండ్ చేతికి ఒక ఉంగరం వస్తుంది. దానికి ఇన్సూరెన్స్లు కట్టుకోవాలి. సో కానీ వన్ థింగ్ వీ డోంట్ రియలైజ్, ఆ స్టార్టింగ్ లో ఆ 65 75 వచ్చేటప్పుడు మనం దొరికిందే తీసేసుకుంటాం రా, రైట్? మనకి ఆ ఎంట్రీ లెవెల్లో చాలా అండర్ పే చేస్తారు రా. ఇండియాలో కూడా అంతే, రైట్? ఎంట్రీ లెవెల్ ఎక్కడైనా 25-30,000. అది ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత బెటర్ మన ఫ్యూచర్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ గా మన ఎర్నింగ్స్ పెరగడానికి. సో అది నేను ప్రాబ్లీ సాహిత్ కూడా ఐ థింక్ అందరూ రియలైజ్ అవుతారు విత్ ద ఎక్స్పోజర్ వీ హ్యావ్ అరౌండ్ అస్. ఇమీడియట్ గా రియలైజ్ అయ్యి స్విచ్ అయిపోవడమే, రైట్? సో నా ఫస్ట్ జాబ్కి అయితే పీనట్స్ అసలు. తర్వాత పక్క వచ్చి తలుచుకుంటే ఏంది నేను ఈ జీతం పనిచేశాను అనుకో. నాకు గుర్తుందిరా, సాహిత్ నేను ఐ థింక్ మేమిద్దరం కార్లో వెళ్తుంటే, దిస్ వాస్ 3 years బ్యాక్, ఎప్పుడు 3 ప్రాబ్లీ మోర్ దెన్ దట్. నేను అంటుండే, అప్పుడే నాకు రియలైజేషన్ వచ్చింది, రే బాబాయ్ వీళ్ళు నాకు అండర్ పే చేస్తున్నారు రా అని చెప్పి తిట్టుకుంటుండే. వాడండి ఏం కాదులేరా, నెక్స్ట్ అంతా ఎక్స్పోనెన్షియల్ గానే ఉంటది అన్నాడు. ఐ మీన్ యాజ్ హి సెడ్ ఇట్ వాస్ ఆల్, I mean, we ended up. We got lucky ante. Yeah, okay. Anyways, Bhavai, next I want to talk about cars అన్నారు కదా, ఓనింగ్ అ కార్ ఇండియాలో వర్సెస్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇక్కడ. నవీన్ ఎందుకంటే మొన్న నవీన్ గారు నాకు పెద్ద బాంబు పేల్చాడు, నేను షాక్ అయ్యి తినకు చెప్పుకుంటుండే, వాడంత కడుతున్నాడంట అని. నెంబర్స్ వద్దు, ఐమ్ జస్ట్ సెయింగ్, అంటే వాడి చాయిసెస్ కాదు, ఇంట్రెస్ట్ రేట్స్ గురించి చెప్తున్నా, కంపారిజన్స్ ఇక్కడ వర్సెస్ కార్ కొనేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి అని. సో ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం. ఇండియాలో కార్ ఓన్ చేసుకోవాలంటే ఒక డీసెంట్ కార్, హోండా సిటీ అనుకో, ఎంట్రీ లెవెల్, బెల్స్ అండ్ విసిల్స్ లేకుండా ఎంట్రీ లెవెల్. సిటీ అంటే నా దృష్టిలో చాలా పెద్దది సెడాన్ కాబట్టి, బట్ నేనే పోలో, బెలినో అలాంటివి చెప్తాను. ఓకే, సో అంటే 10 నుంచి నాకు అన్ని గుర్తులేవు, అందుకు సుమంత్ గడికి హోండా సిటీ కాబట్టి అదే వచ్చింది నోట్లోకి. ఓకే 10 lakhs స్కూటీ, 10 lakhs ఇన్సూరెన్స్ ఇంకొక లక్షన్నర. అంటే ఇప్పుడు ఒక 15 lakhs, 15 కాదు, ఒక 10 to 15 lakhs యాన్యువల్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి డూ యూ థింక్ దిల్ బి ఏబుల్ టు అఫోర్డ్ అ కార్? బ్రహ్మాండంగా. అందరూ ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్ వచ్చిన తర్వాత ఎన్ని వెహికల్స్ పెరిగిపోయినాయి ఇండియాలో, ఎంత దట్ ఈస్ లీడింగ్ అగైన్ టు టూ మచ్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ కార్బన్ ఎమిషన్స్. బట్ ఈఎంఐ వలన చిన్న చితక ఎవ్వరు తేడా లేదు, టకా బళ్ళు తీసేస్తున్నారు. 1-2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టంగానే వాడు ఒక కార్ ఇచ్చేస్తాడు. ఈఎంఐ అంతా 15,000 20,000 ఉంటుంది. ఆ 15,000 20,000 ₹1,00,000 వచ్చేవాడికి ఆ 15,000 ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు. వాడు ఆఫీస్ ఎక్కడో దగ్గరలో ఉందనుకో, వాడు ఆఫీస్ కి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎవ్రీబడి ఈస్ నౌ హ్యావింగ్ ఎ కార్. మనిషికి ఒక కార్ అన్నట్టు ఇప్పుడు తయారవుతుంది స్లోగా. చాలా ఫాస్ట్ అయితే మెట్రోపాలిటన్ లో కార్ లోన్ లీజ్ గానే వస్తారా? వస్తాయి. ఇంట్రెస్ట్ అక్కడ ఇంట్రెస్ట్ మేబీ ఐ నీడ్ టు చెక్ ఆ నంబర్స్ ఒక్కసారి. ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ చూసుకుంటే లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆల్మోస్ట్ 8.8 to 12.75 ఇంట్రెస్ట్. స్టేట్ బ్యాంక్స్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే లైక్ 7.4 to 8.5% ఇస్తున్నారు. సో ప్రైవేట్ ఎడ్యుకేషన్ లోన్ కంటే తక్కువ ఉందిరా కార్ లోన్. ఏంద్రా ఇది? ఎగ్జాక్ట్లీ. అంతే కదరా సాహిత్. ఐ మీన్ దట్స్ వేర్ దే విల్ బి ఏబుల్ టు మేక్ అ బిగ్ చంక్ ఆఫ్ మనీ. But yeah, interesting. Naveen, next you go ahead, boss. యాక్చువల్లీ ఇన్ఫ్లేషన్ మెయిన్ రీజన్ నేను ఏం చెప్తా అంటే గవర్నమెంట్స్ ఇంక్రీజింగ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆస్ట్రేలియాలో, అదే మేజర్ ఫ్యాక్టర్ అన్నమాట. హౌసింగ్ లోన్స్ ఇంతకు ముందు 2 to 3% ఉండింది, బట్ ఇప్పుడు చూస్తే లైక్ ఆల్మోస్ట్ 5 to 7% డిపెండ్స్ ఆన్ యువర్ క్రెడిట్ స్కోర్ అండ్ ఎవ్రీథింగ్. వచ్చి 5 to 7%. సో లిటరల్ గా 100% ఇంక్రీజ్. కార్ లోన్స్ పైన కూడా లైక్ ఆల్మోస్ట్ 3% ఇంక్రీజ్. యూజువల్ గా 6 to 7 ఉండింది,
ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 10 to 13%. అగైన్ డిపెండింగ్ ఆన్ యువర్ వీసా క్రైటీరియా. ఇక్కడ ఇక్కడ చాలా మంది అంటే పర్మనెంట్ రెసిడెంట్ ఉంటేనే మోస్ట్ ఆఫ్ ద లోన్స్ ఇస్తారు బ్యాంకోలో అయినా. బట్ దెన్ ఫ్యూ పీపుల్ ఐ మీన్ ప్రైవేటైజేషన్ చేసి అది కూడా స్టార్ట్ చేస్తారు లోన్స్ ఇవ్వడం. బట్ యా వాళ్ళ దగ్గర వెళ్తే లైక్ ఇంకా 1% ఎక్కువ కూడా ఉండొచ్చు. సో అండ్ Yeah. యూజువల్గా ఎన్ని ఇయర్స్ ఉంటుంది లైక్ కాలం? యూజువల్గా లైక్ 3 to 5 years. ఓకే, వెరీ యా సిమిలర్. యా ఇక్కడ 7 years 8 years పెట్టుకోవచ్చు. 5 years మ్యాక్స్ ఇక్కడ. ఎందుకంటే నువ్వు 5 years కి ఇఫ్ ఇట్స్ 10% యూఆర్ ఆల్మోస్ట్ పేయింగ్ హ్యూజ్ కదా. అవును. Yeah. ఇక్కడ ఇక్కడ 7 కెనడాలో మ్యాక్స్ నాకు గుర్తున్నంత వరకు. నీదెంత ఉంది బాబా ఇప్పుడు? నా 3 years ఇంట్రెస్ట్ రేట్? 4.59 ఎంతో. మాకు అరౌండ్ అంతే ఉంటాయిరా కొద్దిగా. అందుకు నాకు టూ మచ్ అనిపించింది నవీన్ చెప్పినప్పుడు. సో నేను జనరల్లీ అడుగుతున్నా లైక్ ఇప్పుడు ఒక కపుల్ అనుకో, లైక్ నువ్వు నీ పార్ట్నర్, సో ఒక కారు ఒక ఇల్లు, లైక్ నీ ఓన్ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ అసెట్స్ ఉన్నప్పుడు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే లైక్ నీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంత ఉండాలి అని యావరేజ్ ఆస్ట్రేలియాలో? I mean, again, depending on your lifestyle also. Considering lifestyle, like నీ హౌస్ రేట్స్ అండ్ నువ్వు ఉండే సబబ్ బట్టి నువ్వు ఆల్మోస్ట్ లైక్ 5,000 to 8,000 అయితే కావాలి ఖచ్చితంగా. మంత్లీ. ఐ మీన్ ఓన్లీ ఇఫ్ ఇట్స్ కపుల్, నాట్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే ఇంకా +2 అనుకున్న 10,000. సో బేసిక్లీ ఇద్దరు అర్నింగ్ అయితే ఇట్ వుడ్ బి లైక్ సేఫ్. వన్ ఆఫ్ ది ఇన్కమ్ అంతా ఐ మీన్ ఆల్ ఈఎంఐస్ అండ్ ఖర్చులకు వెళ్తాయి, ఇంకొకటి సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నా దగ్గర క్వశ్చన్ ఉంది. సో బేసికల్లీ ఇండియాలో ఎంట్రీ లెవెల్ జాబ్ అంటే 3 to 4 lakhs పర్ యానం అలా ఉంటుంది. యా అందులో 3 to 4 lakhs అంటే సుమారు 4 lakhs అయితే 25 రావచ్చు, సారీ 35 రావచ్చు. అలా ఆస్ట్రేలియాలో వస్తే ఫస్ట్ ఇనీషియల్ గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ కావాలి అంటే కనుక వాట్ వుడ్ బి ద పే? గ్రాడ్యుయేట్ రోల్స్ ప్రాబబ్లీ అరౌండ్ 65 స్టార్ట్ అవుతుంది. యా 65,000 డాలర్స్ పర్ యానం. per annum. యా అంతే that would be ఇక్కడ the కూడా starting. అరౌండ్ అంతే ఉంటుంది. కెనడా కూడా వెరీ సిమిలర్. యుఎస్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఐ థింక్ అరౌండ్ 85-90 దాకా ఉండొచ్చేమో అనుకుంటున్నాం. డిపెండ్స్ ఆన్ ఏరియా మళ్ళీ అది కూడా. బట్ కెనడా ఆస్ట్రేలియా చూస్తే కైండ్ ఆఫ్ సిమిలర్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్. అంటే ఏం లేదు. సో లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ మేకింగ్ 35,000 per month, let's say 30,000, I pay 8,000 to 10,000 to my PG or wherever I'm staying. ఇంకొక 2,000-3,000 మన ఫుడ్ ఎక్స్పెన్సెస్, గ్రాసరీస్ ఎక్స్పెన్సెస్ అనుకోవచ్చు. ఇంకొక హైయర్ సైడ్ 5,000-15,000 అయింది. ఐ కెన్ అట్లీస్ట్ ఇంకొక 5,000 నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనుకున్నా కూడా అట్లీస్ట్ ఐ కెన్ సేవ్ అప్ టు 10,000. ఇది 30,000 చొప్పున క్యాలిక్యులేట్ చేసుకుంటే. సో 10,000 అంటే ఇట్స్ అ గుడ్ అమౌంట్, ఇట్స్ అ ఫెయిర్ అమౌంట్ టు సెండ్ టు అ ఫ్యామిలీ ఫర్ అ నార్మల్ లివింగ్ ఫ్యామిలీస్. అలాంటి వాటికి అలా చేయొచ్చు. ఇప్పుడు మీ నెంబర్స్ అంటే ఇప్పుడు వాడు చెప్పినట్టు $65,000, లెట్స్ 70,000 వచ్చిందే అనుకుందాం. $70,000 ని మనం 12 months కి బ్రేక్ చేసిన తర్వాత అక్కడున్న ఎక్స్పెన్సెస్ కి ఇఫ్ యూ హ్యావ్ టు సెండ్ సంథింగ్ టు ఇండియా, ఎంతవరకు పంపించగలుగుతారు? ఇనీషియల్ జాబ్ చేసేవాళ్ళు అసలు పంపించగలుగుతారా లేదా? వచ్చినట్టు అలా ఆవిరవుతుందా? టు సమ్ ఎక్స్టెంట్ పంపించవచ్చు. అంటే సపోజ్ నువ్వు సింగిల్ అనుకో, లైక్ నువ్వు నీ జాబ్ వచ్చిన తర్వాత కూడా షేర్డ్ అకామిడేషన్లో ఉంటావు అనుకో, మేబీ అప్పుడు పంపించవచ్చు డెఫినెట్లీ. కానీ అప్పటికే నీకు ఫ్యామిలీ ఉందనుకో, అండ్ అప్పుడు అట్లీస్ట్ నువ్వు 1 bedroom అపార్ట్మెంట్లో అయినా ఉండాలి కదా. సో అక్కడ నీ ప్రైస్ లైక్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ వస్తుంది. అక్కడే హాఫ్ ఆఫ్ ది సేవింగ్స్ వెళ్ళిపోతాయి, ఎస్పెషల్లీ కెనడాలో. సో అప్పుడు ఇంకొంచెం కష్టం అవుతుంది. కాకపోతే డబుల్ ఇన్కమ్ ఉందనుకో, సో 70K + 70K 140K అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మళ్ళీ ఐ ఫీల్ లైక్ దేర్ ఇస్ అ స్కోప్ టు సెండ్ డెఫినెట్లీ. 100% డబల్ ఇన్కమ్ ఉంది అంటే కనుక, ఎక్స్ట్రా హ్యాండ్ ఉందంటే అది డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. బట్ కన్సిడరింగ్ దే డోంట్ హ్యావ్ ఇట్, అంటే కొత్తగా వచ్చి చేయాలి, జాబ్ చేసుకోవాలి, అక్కడికి వెళ్తే నిజంగా ఏదో కొంతమంది స్ట్రగుల్ అవుతారు, కొంతమంది బై గాడ్స్ గ్రేస్ ఇమీడియట్ గా సెట్ అవుతారు. అలాంటి వాళ్ళ కోసం
ఒక చిన్న టిప్ ఇచ్చినట్టు ఉంటుంది కదా, ఎంతవరకు వాళ్ళు వెనకేసుకోవచ్చు అన్నది నా క్వశ్చన్. అరే అగైన్ రిలేటివ్ రా, డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్. యావరేజ్ గా చెప్పేశాను నేను నీకు. ఒక ఇంజనీరింగ్ చేసి ఒక సాఫ్ట్వేర్ జాబ్, ఒక అడ్మిన్ లెవెల్లో ఏదో ఒక జాబ్ వస్తే 30,000 అయితే వస్తాయి. అలా ఆ 30,000 ప్రైస్ బ్రేకప్ చేశా. అంత సిగ్నిఫికెంట్ లోన్లు కట్టుకొని ఇక్కడ ఎక్స్పెన్సెస్ కట్టుకొని అండ్ ఆల్ దట్ పేరెంట్స్ కి అంత సిగ్నిఫికెంట్ అంటే ఒక బిగ్ చంక్ ఆఫ్ మనీ అయితే పంపించలేరు. ఏదో ఇంకా $200-300 పర్ మంత్, విచ్ ఐ మీన్ ఆస్ట్రేలియన్ కెనడియన్ వేసుకుంటే 18,000, ప్రాబ్లీ అరౌండ్ 15,000 to 20,000 per month. Again, depends on family situation. ఇప్పుడు నా ఫ్యామిలీ సిచ్యువేషన్ అంత బాగాలేదు, ఐ నీడ్ టు సపోర్ట్ అంటే దెన్ ఐల్ బికమ్ మోర్ ఫ్రూగల్ అండ్ ఐల్ బి ఏబుల్ టు సేవ్ బిగర్. అంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే లైక్ చూడు, నువ్వు మాస్టర్స్ కని వస్తావు, లైక్ నువ్వు పార్ట్ టైం చేస్తావు, కరెక్టా? నువ్వు పార్ట్ టైం చేసేటప్పుడు స్టడీస్ ని కూడా లైక్ కాన్సన్ట్రేట్ చేయాలి, రెండు ప్యారలల్ గా వెళ్ళాలి కదా. అదే నీకు ఖచ్చితంగా అంటే నేను 100% పార్ట్ టైం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ చదువుకుంటే బర్డెన్ అనేది అవుతుంది కదా. సో డిపెండ్స్ ఆన్ నీ స్ట్రెస్ పైన కూడా నువ్వు ఎంతవరకు తీసుకోగలుగుతావు అనేది. ఇదే టైంలో అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ లైక్ ఇఫ్ దే కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద వర్క్ లైక్ పార్ట్ టైం టు ఎర్న్ ద మనీ, అప్పుడు మన స్టడీస్ లో ఇంపాక్ట్ ఉండొచ్చు, అది కదా ఉంటుంది కదా, డెఫినెట్ గా ఉంటుంది. ఆ రిస్క్ ఎవరైతే తీసుకుంటారో దే విల్ సేవ్ అలాట్. బట్ 2 years తర్వాత నా మాస్టర్స్ అయిపోయాక నేను ఉద్యోగంలో చూసుకుంటా అనే వాళ్ళకి లైక్ ఓకే ఇంకా ముందు ఫస్ట్ లో డబ్బులు చూడరు, బట్ తర్వాత డబ్బులు చూస్తారని నా ఒపీనియన్. అరే తీర్త్, అగైన్ రా, నేను ఒక స్టేట్మెంట్ లో చెప్పాలంటే ఇట్స్ ఆల్ మైండ్ సెట్ రా. మైండ్ సెట్ అదైతే నిజమే 100%. నువ్వు 60,000 ఎర్న్ చేస్తున్నా, 100,000 కెనడియన్, యూఎస్ఏ, ఆస్ట్రేలియన్ ఎర్న్ చేస్తున్నా, ఇఫ్ యువర్ మైండ్ సెట్ ఇస్ నాట్ వెల్, యూ వుడ్ ఎండ్ అప్ స్పెండింగ్ ఎవ్రీథింగ్, రైట్? 100%. కొంతమందిని చూస్తావు, ఫ్యామిలీస్ ఉంటారు, వైఫ్ వర్క్ చేయదు, జాబ్స్ ఎత్తుకుంటా ఉంటారు, 2 kids ఉంటారు, అండ్ దే వర్సెస్ ఒక సింగిల్ పర్సన్ మేకింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ, దట్ గై విల్ బి ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. స్ట్రెస్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, విల్ బి ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. ఈ సింగిల్ గా ఉండేవాడేమో దెర్ ఆర్ కేసెస్ వేర్ కంప్లైంట్ చేసుకుంటా ఉంటాడు, అరే ఇంత నాకు జీతం సరిపోలేదు, లేదంటే నాకు హైక్ రాలేదని. మైండ్ సెట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో ప్లే. మూవీలో డైలాగ్ గుర్తొస్తుంది రజనీకాంత్, ఇక్కడ ఆనందం ఉంటే ఎక్కడున్నా బాగుంటాం, ఇక్కడే లేకపోతే ఎక్కడున్నా బాగాలేము. చాలా మంది అదే చేస్తారు ఇక్కడ. నాకు లైక్ మామూలుగా 9 to 5 జాబ్ ఉంటుంది, తర్వాత ఈవినింగ్ వచ్చి మళ్ళీ లైక్ మేబీ ఫుడ్ డెలివరీస్ కానీ, లేకపోతే ఊబర్ కానీ, లేకపోతే మళ్ళీ పార్ట్ టైం చేయడం కానీ, అలా ఇంకా డే టు డే ఇంకా అదే పని, జస్ట్ టు సపోర్ట్. ఇట్ రియల్లీ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ఆల్. కానీ లైక్ మనం ఈ కాస్ట్ కంపారిజన్స్ మాట్లాడుతున్నాం కాబట్టి, లైక్ నాకు లైక్ జస్ట్ పుట్ ద మెసేజ్ అవుట్ దే, ఐ ఫీల్ లైక్ కెనడాలో అట్లీస్ట్, ఇప్పుడు ఇండియాలో అంటారు కదా లైక్ అరే నేను సేమ్ జాబ్ ఇక్కడ చేసేది ఏదో నేను అక్కడ చేస్తే నాకు డబుల్ వస్తుంది, ట్రిపుల్ వస్తుంది అని. లైక్ కెనడా ఉన్న వాళ్ళందరూ అరే సేమ్ జాబ్ నేను యుఎస్ లో చేస్తే నాకు డబుల్ వస్తుంది, ట్రిపుల్ వస్తుంది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు పనిచేసే రోలే. సో సేమ్ రోల్ ఈజ్ ఇన్ 3 different countries, లైక్ యాక్చువల్లీ ఆల్ ఓవర్ ద వరల్డ్. క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్ అనేది అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో ప్రతి కంట్రీలో ఉంది, ఓకేనా? ఉంది. సేమ్ లైక్ యుఎస్ లో వాళ్ళ ప్యాకేజ్ 140,000, ఓకేనా? అండ్ దెన్ లైక్ డిపెండింగ్ ఆన్ విచ్ లెవెల్ ఆర్ యూ ఇన్. సో నేను లైక్ మిడ్ లెవెల్ కే చెప్తున్నా 140. సేమ్ ఆస్ట్రేలియాలో 120,000. సో ఇండియాలో తీసుకుంటే లైక్ 35 lakhs ఆర్ లైక్ 28 to 35 lakhs. ఇప్పుడు నువ్వు డాలర్ కన్వర్షన్ చేసుకున్నావంటే 140 into 80 ఎంత? సో 80,000 into 83 రూపీస్ వేస్తే 1,49,00,000. యా, సీ ద డిఫరెన్స్. సేమ్ జాబే చేస్తున్నాం. అదే జాబ్ రోల్ ఇండియాలో చేస్తే వాడు 35 lakhs ప్యాకేజ్, అది అక్కడ చేస్తే 1,50,00,000 ప్యాకేజ్. కానీ 1,50,00,000కి కానీ లైక్ కాస్ట్ కంపారిజన్ కూడా వేసుకోవాలి కదా. అదే కదా, అదే మనం ఈ ఫిగర్స్ చూసి టెంప్ట్ అవుతారు అందరూ. దూరం పంటారు కదా. ఇండియాకి ఇక్కడికి అది మేక్ సెన్స్, కానీ ఇక్కడ ప్రాక్సిమిటీ వల్ల కెనడా యుఎస్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ నెట్ ఉండడం వల్ల
ఎక్స్‌పెన్సెస్ చాలా సిమిలర్ ఉంటాయి మాకు. యా మోస్ట్ ఆఫ్ దెమ్‌కి. కానీ ఇన్‌కమ్ చాలా తక్కువుంటది. లైక్ మేజర్ రీజన్ ఏంటంటే ఇక్కడ అంత కాంపిటీషన్ లేదు ఫర్మ్స్ మధ్యలో. ఇప్పుడు యూఎస్ అనేది పెద్ద ఎకానమీ కదా! ఇది 33 మిలియన్ పీపుల్ ఉంటారు. చిన్న ఎకానమీ. సో, అన్ని ఫర్మ్స్ లేవు. సో, కంపెనీస్ ఎప్పుడూ టాలెంట్‌ని తీసుకురావడానికి ఔట్‌బిడ్ జేయవు యూఎస్ లాగా. సో, యూఎస్‌లో ఏంటంటే నీ దగ్గర టాలెంట్ ఉంటే లైక్ ఈ కంపెనీ ఇంత ఇస్తానంటే పక్కన ఎక్స్ కంపెనీ ఇంకా ఎక్కువ ఇస్తా, ఇంకా ఎక్కువ ఇస్తా అలా. ఇక్కడ Yeah. ఏంది ఒకటో రెండో ఉంటాయి దిబ్బ దిబ్బ కొడితే. అవును. నేను US లో వెరీ గుడ్ ఎర్నింగ్, డీసెంట్ ఎక్స్పెన్సెస్. మాకు ఇక్కడ దే పే అస్ లెస్. లెస్ అంటే యుఎస్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, బట్ ఆర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ వెరీ హై. హౌసింగ్ కెనడా ఇస్ ఎక్కువే. వెరీ హై. అవును. సో నువ్వు కెనడాకి యుఎస్ కి కంపారిజన్ అంటున్నావు, మరి ఇండియాకి యుఎస్ కి కంపారిజన్ చేసే వాళ్ళని ఏమన్నా చెప్పు. నో బట్ అరే యాక్చువల్లీ అది యాహ్! బట్ ఇప్పుడు నువ్వు చూడు ఇండియాలో తీసుకుంటే నీకు తెలుసు లాస్ట్ 2 years నువ్వు వర్క్ చేశానన్నావు. వాట్ వాస్ ద హైక్ ఐ మీన్ హైక్ కంపెన్సేషన్ 30%. 50% కదా. 30. మాకంతా అసలు 5 to 8 దాటితేనే గొప్ప కదా. 8 అనేది మా దాంట్లో లోయెస్ట్ యా మాకు. మాకు 8 అనేది మ్యాక్స్ అనుకో. సో యూ సీ ద చూడు. డిఫరెన్స్. మరి యా యాహ్! అది కూడా ఉంది. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇప్పుడు జస్ట్ ఊరికి నెంబర్స్ పెట్టి కంపేర్ చేసాను అనుకో, క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్ కి 1,50,00,000 ఎక్కడ, ఇక్కడ 35,00,000 ఎక్కడ. హ్మ్. కానీ ఎక్కువ యాక్చువల్లీ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎక్కువ ఎంజాయ్ చేసేది ఇండియాలోనే. ఆ ఎందుకంటే 30 లక్షలతో దర్జాగా పట్టుకోవచ్చు ఇండియాలో. బ్రహ్మాండంగా అండ్ ఆల్సో కోవిడ్ అప్పటి నుంచి 30 లక్షలు నెల్లూరులో కూర్చొని, తిరుపతిలోను, విజయవాడలో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళకి పీజీ డబ్బులు మిగిలే, ఎక్స్ట్రా ఖర్చులు అన్ని మిగిలే అండ్ ఆల్ దట్, రైట్? అంతా అంటే నువ్వు సో ఇక్కడ ఈ ఇన్సూరెన్స్, హౌసింగ్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ కట్టే లోపల నువ్వు అదే సేమ్ ఇండియాలో ఎంతైతే సేవ్ చేస్తావో ఆల్మోస్ట్ ఇట్స్ ద సేమ్. లైక్ కంపారిజన్స్ అందుకే జనాలు చెప్తుంటాయి లైక్ ఊర్లో మామూలు వీళ్ళందరూ అంటుంటారు చూడు లైక్ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తో కోపం వస్తుంటుందో. అసలు ఏం కంపేర్ చేస్తున్నావు అక్క, ఏమైనా అర్థమవుతుందా? కానీ వాట్ ఆర్ వి ఆల్ రన్నింగ్ ఆఫ్టర్? Teerth being in Vijayawada, both of us being in Canada and you being in Australia, what are we running after? Ante part of it is also Gorrel Manda concept, right? I would say, not especially na case lo aithe a big chunk of it is Gorrel Manda concept. Prati okkaru ellar na family lo. So I mean, and also ఆ టైంకి బిజినెస్ వైజ్ అండ్ ఆల్ ఐ వాజ్ నాట్ డూయింగ్ వెల్. సో ఇట్ వాజ్ అ లిటిల్ గెట్ అవే ఆఫ్ ద కంట్రీ అండ్ ట్రై టు బీ యువర్ ఓన్, స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా నాకు. సో బట్ దోస్ వర్ ద టూ థింగ్స్. ఒక్కొక్కరికి ఒకటి ఉంటాయి, కానీ ఐ డోంట్ నో, కొన్నిసార్లు అలా ఫ్రీజ్ అయిపోయి వాట్ ఆర్ వి రన్నింగ్ ఆఫ్టర్? ఎందుకు ఇండియాలో ఇదే ఇక్కడ ఇన్ని మాడతాం కదరా, కబుర్లన్నీ చెప్తాం కదా, తోపు ఇది అది, వెరీ వెల్ స్పోకెన్, సోషల్ స్కిల్స్, ఇవే ఇండియాలో పెట్టి వై కాంట్ ఐ మేక్ అ లివింగ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ యా, ఇంకేమన్నారా? కాస్ట్ ఆఫ్ లివింగ్, కార్ల గురించి మాట్లాడుకున్నాం. అదే హైలో వదిలేద్దారా జనాల్ని, వాట్ ఆర్ యూ రన్నింగ్ ఆఫ్టర్? కానీ ఈ మధ్య అంటే దిస్ ఇస్ అ హోల్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. కానీ రివర్స్ ఇమిగ్రేషన్ అనేది ఇస్ ట్రూ, రియల్ థింగ్. చాలా పెరిగిందిరా తీర్థ్, చాలా మంది వచ్చేస్తున్నారు. రెడీగుండు నీ ఎక్స్పాన్షన్, విజయవాడ నుంచి వైజాగ్ టు హైదరాబాద్. మామూలుగా లేదు. కానీ నేను ఒకప్పుడు నేను ఏ శాలరీకి అయితే ఉద్యోగం చేశానో, అంటే నేను ఊరికి జస్ట్ బిజినెస్ కూడా తీసుకొస్తాను ఇందులోకి. నేను జాబ్ నుంచి జాబ్ వదిలేసి నేను ఇటు రావడమే ముందు మాకు మా సొసైటీలో నా ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఒక ఆబ్వియస్లీ అందరూ జాబ్ 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 అని పొడుస్తారు. పొడిచిన తర్వాత పెళ్లి 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 అని వెనకబడతా ఉంటారు. ఎప్పుడైతే అలాగే పొడుస్తారు. నేనైతే ఉద్యోగం సొసైటీ కోసమే చేశాను, మా మమ్మీ డాడీ కోసం, నా సంతోషం కోసం అయితే చేయలేదు, సొసైటీ కోసం. నేను 1.5 lakh శాలరీ తీసుకున్నాను ఒక్కొక్క టైంలో. అలాంటిది ఇప్పుడు నేనే 1.5 lakh శాలరీ నేను పే చేస్తూ ఐఎమ్ రన్నింగ్ మై ఓన్ బిజినెస్. హయ్యర్ సైడ్ మంచిగా ఉంది.
సో ఆ జాబ్ వదిలేసి నేను ఇటు షిఫ్ట్ అవ్వడం, నందూస్ డాగ్ ఇస్టాన్ స్టార్ట్ చేయడం విజయవాడలో, ఇలా ఏపీ నుంచి ఎక్కడెక్కడి నుంచి డాగ్స్ రావడం. అండ్ నెక్స్ట్ డబ్బుల కన్నా ముందు నాకు పేరు, వాట్ ఆర్ యూ రన్నింగ్ ఆఫ్టర్ అని వరుణ్ అడిగితే ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ వుడ్ రన్ ఫర్ మనీ. అండ్ పేరు కూడా కావాలి. ఒక కంపెనీలో ఒక ఆర్గనైజేషన్లో ఉంటే మన నేమ్ ఆ ఆర్గనైజేషన్తోనే కన్ఫైన్ అయిపోతుంది. బట్ అదే బిజినెస్లో ఉన్న స్కోప్ ఏంటంటే యూ కెన్ ఎక్స్పాండ్. దేర్ ఆర్ డిఫరెంట్ మల్టిపుల్ గ్రూప్స్. ఎగ్జాంపుల్ రోటరీ ఉంది ఇక్కడ ఇండియాలో, బిఎన్ఐ అని ఉంటుంది. అలా యూ కెన్ ప్రమోట్ యువర్ బిజినెసెస్ దేర్ వేర్ యూ గెట్ లాట్స్ ఆఫ్ కాంటాక్ట్స్. యూ కెన్ ఎక్స్పాండ్ క్విక్లీ. తొందరగా అండ్ తెలుస్తుంది నీ పేరు అనేది. ఇంకోటి నువ్వు గ్రౌండ్ లో ఉంటావు కాబట్టి నీ సర్కిల్, ఐ మీన్ ప్రతిరోజు యూ టాక్ విత్ పీపుల్ అండ్ యూ బిల్డ్ రిలేషన్స్, రైట్? సో 100%. ఏమైనా ఆపర్చునిటీ ఉన్నా కానీ, ఇప్పుడు నువ్వు అన్నావు, మొన్న అన్నావు కదా తీర్త్, నీ కస్టమర్స్ బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు మాకు ల్యాండ్ ఉంది ఆర్ మేము ఇన్వెస్ట్ చేస్తాము అని, ఆ ఆపర్చునిటీస్ ఇక్కడ రా. నేను బిజినెస్ వర్సెస్ ఇండియా ఇక్కడ అది మళ్ళీ మాట్లాడుకోవచ్చులే, కానీ ఇక్కడ ఒకవేళ బిజినెస్ పెట్టావు అనుకో అది ఉండదురా. అంటే ఆ ఏమంటారు, రెసిప్రొకేషన్ కానీ లేదంటే ఆఫర్ లెండింగ్. వర్డ్ ఫర్ ఇట్. సో పీపుల్ ఇక్కడ బిజినెస్ ఇప్పుడు రెస్టారెంట్ పెట్టావు అనుకో, దే కమ్ ఫర్ ఫుడ్ అండ్ ఆల్ దట్, లైక్ దే డోంట్ ఎక్స్చేంజ్ టూ మెనీ పర్సనల్ కాన్వర్సేషన్స్ అండ్ ఆల్ దట్. బట్ whereas in India you exchange too many conversations, you build relations, from that you can expand your business or get to know about more opportunities and stuff. So yeah, it's very interesting. So teeth expansion కోసం అందరూ సిడ్నీదే నవీన్ గడికి, టొరంటో వరుణ్ గడికి, నేను కావాలంటే నీ ఫైనాన్స్ డైరెక్టర్ కింద ఉంటాను ఓవర్సీస్ కి. సాయి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనుకున్నాడు చూడు. ఎందుకో ఫైనాన్షియల్ డైరెక్టర్ అడగగానే కుంభస్థలం కొడుతున్నాడా సాయి సార్? అక్కడే కదా డబ్బులు ఉండేది. బాగా ఇచ్చాడు సాయి రోల్స్ మాత్రం. లెబోరియస్ వరకు మీకు ఇచ్చాడు, డబ్బులు నేను చూసుకుంటా అని చెప్పి సాయి చెప్పాడు. డాగ్స్ కి ఏదైనా ఎన్జిఓ స్టార్ట్ చేస్తున్నావా? ఎన్జిఓస్ ఉన్నాయిరా ఇక్కడ బానే. ఎన్జిఓస్ ఉన్నాయి, బట్ చూడు నేను ఎన్జిఓస్ కి ఇప్పుడు అట్ ద మూమెంట్ నేను చేసేది ఏంటంటే ఎన్జిఓస్ కి ఫైనాన్షియల్ హెల్ప్ అయితే చేస్తున్నాను నా సైడ్ నుంచి. నో, నీకేమైనా ఫ్యూచర్ లో ఐడియా ఉందా? సిన్స్ నీకు డాగ్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకు చాలా ఇష్టం చెయ్యాలని ఉంది, కానీ దానికి తగ్గట్టు ల్యాండ్. ఇప్పుడు బోర్డింగ్ కి ఇప్పుడు అందరూ ఇప్పుడు వరుణ్ ఇప్పుడు ఎలా మొన్న మా ఇద్దరు డిస్కషన్ లో ఏమని చెప్పారు క్లయింట్స్, మేము ల్యాండ్ ఇస్తాం మీరు పెట్టుకోండి. ఆబ్వియస్లీ వాళ్ళు ఏం ఫ్రీగా ఇయ్యరు, వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ ఫ్రీ అంటారు, తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు పేపర్ వర్క్ మనకి ఇంత కావాలి ప్రాఫిట్ షేర్ అని అంటారు. అదే నేను ఎన్జిఓకి చేస్తాను అనగానే జనరల్ గా అందరూ వెనకడిగేస్తారు, అన్లెస్ సార్ అంటే అది మన ఓన్ ల్యాండ్ అయితే తప్ప మనం చేసుకోగలగాలి. నాకున్న ఒక హడ్డిల్ ఏంటంటే, యూజువల్లీ వైరసెస్ కానీ ఏదైనా సరే మన నుంచి కూడా, అంటే లెట్స్ ఇఫ్ ఐ గెట్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్షియస్ డాగ్ అండ్ ఇఫ్ ఐ కమ్ టు మై ప్లేస్, మా ఓన్ బోర్డింగ్ డాగ్స్ ఎవరైతే వీళ్ళు రెంటల్ బేసిస్ లో ఉంటున్నారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. సో ఐ కాంట్ టేక్ దట్ రిస్క్. ఐదర్ ఐ షుడ్ డూ దట్ ఆర్ డూ దిస్. లేదంటే నేను ప్రతిరోజు పూటకోసారి స్నానం చేయాలి. ఎన్జిఓలు అంటే ఐ థింక్ దేర్ ఆర్ లాట్ మోర్ పీపుల్ డూయింగ్ ఫిలాంథ్రపీ అండ్ ఆల్ దట్. డబ్బులు ఉన్నారు కానీ లెట్ హిమ్ మేక్ ఎ లివింగ్ అండ్ ఎక్స్పాండ్ అండ్ దెన్ హిల్ థింక్ అబౌట్ ఎన్జిఓ. అంతే, మనం ఒక లెవెల్ కి వచ్చేసిన తర్వాత మనమే ఖర్చు పెట్టి మనం చేయించవచ్చు ప్యాషనెట్ లవర్స్ తీసుకొని. నేను అదే చెప్తున్నా, లైక్ అదైతే చేయాలి డౌన్ ద లైన్. అబ్సల్యూట్లీ డౌన్ ద లైన్ అసలు ఏ విషయంలో తగ్గేది లేదు. కుక్కలు అంటే ముందు బట్టలు చింపుకొని వెళ్ళిపోతాం, అందులో డౌట్ లేదు. జాగ్రత్త, మళ్ళీ కుక్కల్లో నువ్వు బట్టలు చింపుకున్నావని అదే రే మళ్ళీ ఈసీ మొక్క వచ్చింది చూడు, మొక్క అదే కదా స్టార్టింగ్ లో ఒకటి ఎండింగ్ లో ఒకటి వేయాల్సింది ఆ మొక్క జోక్. ఏరా ఎనీవే సరే ఓకే. లాస్ట్ టైం లాగా గంటలు లాస్ట్ టైం ఎంతరా 1 hour 40 minutes రికార్డ్ చేసాం స్పోర్ట్స్ లీగ్స్. అంటే మా నవీన్ అండ్ ఇంకా ఎవరు కౌశిక్ జాయిన్ అయ్యాడు. మా లాస్ట్ టైం గెస్ట్ ఇన్వైట్ చేసి గ్రూప్. ఓకే సరే ఓకే, ఐ థింక్ దట్స్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే మరీ డీప్ గా లేదు. తీర్థిక్ ఫస్ట్ టైం, నా టెక్నికల్ డిఫికల్టీస్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో జస్ట్ ఊరికే మాకు దోచింది మాట్లాడాము. సో
థ్యాంక్ యాక్చువల్లీ నువ్వు డ్రాప్ చేసేమన్నా ఎవరు చెప్పాలనుకున్నా. ఇంకో మొక్క వేస్తావా యాక్చువల్లీ చెప్పు. మొక్క కాదులే పేరు. చెప్పు. ఆహా, ఇప్పుడు చూడు, అందరూ ఇన్ఫ్లేషన్ అంటున్నారు. సో ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ కానీ లైక్ ఫ్లైట్ క్యారియర్స్ అయినా ఎవరైనా అందరూ రేట్స్ పెంచారు. ముందుండే ఫ్లైట్ టికెట్ 400 అంటే ఇప్పుడు 800. ఎందుకు పెంచారు? జస్ట్ రికవర్ దేర్ లాసెస్ అక్కడ ఇన్ కోవిడ్ కదా. ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే అందరూ వాళ్ళ ప్రాఫిట్స్ అయితే రికవర్ చేసుకున్నారు అండ్ ఎవ్రీ వన్ ఆర్ ఆన్ ద రైట్ పాత్ కదా. అది ఎవరు పే చేసాము? అంతా మనమే ప్రైజెస్ అన్ని ఎక్కువ పెట్టి మనమే ట్రావెల్ చేసాం, మనమే గ్రాసరీస్ కొన్నాం. బట్ అవును. స్టిల్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈవెన్ దో దే ఆర్ ఇన్ ప్రాఫిట్స్, వాళ్ళ ప్రైజెస్ తగ్గించారా? లేదు. తగ్గించారు. ఒకసారి అలవాటు పడ్డాక ఎందుకు తగ్గిస్తాయి? యా, ఎగ్జాక్ట్లీ. సో అలవాటు పడేటప్పుడు మనం ఎంత అయితే కష్టపడుతున్నామో మనకి, సో ఇలాంటప్పుడు జాబ్ హైక్ అనేది ఉందా? లేదు. సో Hmm. మనకి చాలా ప్రైజెస్ మంచి పాయింట్ పెరుగుతున్న లాస్ట్ లో వీడు Yeah. మాట్లాడింది. ఇప్పుడు మన ఆస్ట్రేలియాలో లైక్ ఐ మీన్ విచ్ ఆర్ ద రీటైలర్ కమ్యూనిటీ ఎవరో ఇంకా కేసు వేశారనమాట 2 బిగ్ సూపర్ మార్కెట్స్ పైన, ఎందుకు ఇంత ప్రైజెస్ పెంచారని. సో ఐ థింక్ దోస్ ఆర్ ద స్టెప్స్ నీడెడ్ ఇన్ ద సొసైటీ యాజ్ వెల్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఇన్ఫ్లేషన్ డౌన్. ఇక్కడ మాల్లో పార్కింగ్ పెడుతున్నారు. మన మాల్లో, విజయవాడలో మాల్లో పార్కింగ్ పెడుతుంటే పార్కింగ్ కి ఫీ తీసుకుంటున్నారు. మనం యాక్చువల్లీ మాల్లో ఏదన్నా కొంటే పార్కింగ్ ఫీ తీసుకోకూడదు. దానికి ఇక్కడ కేసులు వేయట్లేదు. లైక్ చెప్తున్నా, దోపిడి చిన్న చిన్న చోట నుంచి మొదలయ్యి ఎక్కడ దాకా వెళ్తుందో. పెద్ద పెద్ద కేసులకే దిక్కులేదులేరా కానీ. అదే కదా. బట్ కానీ అట్లీస్ట్ వాళ్ళు ఒక స్టెప్ తీసుకొని వాళ్ళు అలా సూపర్ తీసుకున్నారు. ఇట్ వాస్ గుడ్. లైక్ Arey, end of the day, government can't go against all these retailers, whatnot, right? And ever change తీసుకురావాల్సింది గవర్నమెంట్ పాలసీలు పెట్టి చేంజ్ తీసుకురావాలి. They are not going after retailers. They are not supporting us. They need our taxpayers money, right? So ఎంత మనం నవీన్ గారు చెప్పింది సూపర్ పాయింట్. కానీ ఈవెన్చువల్లీ మనం ఎంత రియలైజ్ అయినా, మనం ఎంత బాదుకున్నా సరే, ఎండ్ ఆఫ్ ద డే మనమే కష్టపడి విల్ హ్యావ్ టు ఎర్న్, మేక్ మోర్ టు కాంపన్సేట్ దట్ ఇస్ వాట్ is end of the story. తొందరగా స్విచ్ కొట్టండి, బాగా సంపాదించండి. Yeah. Anyways, మీరిలో క్యాప్షన్ ఏది ఉండాలంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, గవర్నమెంట్ ఏమైనా చేసిందా అలా, అంటే అలాంటిది ఏదైనా మీరు ఆలోచించి. sure. నేనైతే పునుగులు రూపాయికి 20 రూపాయలకి 18 వేస్తున్నారన్న టైటిల్ తో పెట్టువారు. యాక్చువల్లీ 2-3 పెట్టచ్చు, నీ ఇష్టం పో. మన వాట్సాప్ గ్రూప్ లో మనం డిస్కస్ చేద్దాం రా, దాన్ని బట్టి పెడతారు. ఓకే, అంటే ఒకటి పెట్టడం ఎందుకు, 3-4 రీల్ పెట్టచ్చు. 3-4 రీల్ ఒక్కొక్క క్యాప్షన్ కి ఒకటి పెట్టు, అంతే. Okay. Alright, that was everything for today's episode. Alright, take care, stay safe. Bye. Bye, Yapanda. Bye. బాయ్.